హలో అండి, వెల్కమ్ టు ప్రీతి వ్లాగ్స్. ఇది ఇంకా దర్శనం దగ్గరనే ఫుల్ లేట్ అయిందని చెప్పా కదండి. ఆకలి అయ్యేసరికి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి బేకరీలు అండి. మేము వచ్చిన రెస్టారెంట్ ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుందంట. సో అందుకనే ఇంకా ఇక్కడికైతే మేము వచ్చామండి, తిందామని. కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. అది వచ్చేలోపు చికెన్ మ్యాచో సూప్ తాగుదామన్నట్టు ఇది కూడా చేసుకున్నాము. సో మా బావ అయితే టేస్ట్ గురించి చెప్పాడు, కానీ అంతేం ఉండదు కావచ్చు అనుకున్నా అండి. నేనైతే తాగేసరికి నాకైతే వదిలిపెట్ట బుద్ధే కాలేదండి. అది అంత బాగుంది. అది పక్కన ఉంది కదా, దాంట్లో కలుపుకొని తినడానికి. సో నేను అంతేం కలుపుకొని తినలే, కానీ అట్లా తాగేసాను. అంత బాగుందండి. మా బుడ్డోడు అయితే అసలు వదిలిపెట్టట్లేదండి ఆ చికెన్ మ్యాచో సూప్ని. అంత బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మేమైతే తాగేసాం, కానీ మా బావ అయితే ఇంకా కాలేదండి. మా బావ ఫుడ్ కొంచెం స్లోగా తింటారండి. 1 అవర్ పడుతుందండి తినడానికి. మేమైతే ఒక 30 మినిట్స్ అట్లా కంప్లీట్ చేసేస్తాం, కానీ మా బావదే కొంచెం లేటు. సో చికెన్ లాలీపాప్స్ ఫుల్ చేసుకున్నామండి. ఆల్ఫామ్ చికెన్ ఆఫ్ చేసుకున్నామండి. ఇంకా సూపర్ అండి. టేస్ట్కి మాత్రం ఏ మాత్రం తగ్గద్దు. కోయంబత్తూర్ ఎప్పుడైనా వెళ్తే మాత్రం బేకరీలకి అయితే పక్కా వెళ్ళండి, అంత టేస్టీగా ఉంది. అక్కడ వెళ్తే మాత్రం చికెన్ మ్యాచ్ సూప్ అయితే తాగడం మర్చిపోకండి. అదైతే నేనైతే అసలే మర్చిపోలేను, అంత బాగుంది, నాకు అంత నచ్చేసింది. సో ఇంకా నేనైతే తినడం నాదైతే కంప్లీట్గా అయిపోవడానికి వచ్చేసిందండి. నాకు అంత బాగా నచ్చేసింది, అందుకే నేను మొత్తం కంప్లీట్ చేసేసాను, ఏది మాత్రం వదలకుండా. సో చికెన్ లాలీపాప్స్ కూడా అంతే టేస్ట్ ఉంది. అది ఆల్ఫామ్ చికెన్ కూడా అంతే బాగుందండి, నాకైతే ఫుల్ నచ్చేసింది. సో ఇంకా నాది అయిపోయిందండి. బిర్యానీ కూడా మా బావని ఆర్డర్ పెట్టమన్నా టేస్ట్ ఎట్లుంటుందని. తమిళనాడులో యాక్చువల్గా అయితే బిర్యానీ అసలు బాగుండదండి. సో ఈ బేకరీలో అయితే బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. తినగానే నాకు మస్తు అనిపించింది, వావ్ అనిపించింది. సో ఇంకా నేనైతే బిర్యానీ కూడా తినేసా. లాస్ట్కి అయితే సలాడ్తో కూడా తినేసానండి. నాకు అంత బాగా నచ్చేసింది. ఇంకా లాస్ట్కి ఇంకా బిల్ కూడా చేయించుకొని, సో ఇంకా తినేసి బిల్లు చేపిద్దామని అయితే వచ్చామండి. ఇంకా అక్కడనే సోంపు ఉండేసరికి కొంచెం స్టమక్కి బాగుంటుందని ఇంకా సోంపు కూడా కొంచెం అయితే తీసుకున్నామండి, తిందామన్నట్టు. ఇంకా బయటకు వెళ్తే బయలుదేరిపోయామండి. డూ సబ్స్క్రైబ్ ప్రీతి వ్లాగ్స్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.